హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో చట్నీ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. మీకు తెలుసా పచ్చి టమాటాలతో చట్నీ ఎలా తయారు చేస్తారో? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి టమాటాలను ఇలా వాటర్లో వేసి ఒకసారి కడుక్కునేయాలి. తర్వాత వీటిని మొదలు దగ్గర తీసేసి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇవి తొందరగా వేగుతాయి. అందుకోసమని ఇలా సన్నగా పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇంకా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినన్న పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక కప్పుడు వేరుశనగ గింజలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత తిరిగి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలను వేసి మూత మూసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపుగా ఒక ఆనియన్ సన్నగా తరుక్కోవాలి తిరుగువాత పెట్టుకోవడం కోసం. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత మూసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న వేరుశనగ గింజలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం వేయించుకున్న టమోటాను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో చింతపండు ఏం అవసరం లేదు, టమోటాలో ఉన్న పులుపే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ మరీ పూర్తిగా వేగనివ్వకుండా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది చట్నీలకి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి టమోటా చట్నీని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మంచి రుచి ఉంటుంది. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చి టమోటా పచ్చడి వేడివేడిగా సంగటిలోకి కానీ అన్నం చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.